లోక్సభ కార్యక్రమాలకు అడ్డుపడుతున్నారంటూ నలుగురు ఎంపీలను స్పీకర్ సుమిత్రా మహాజన్ సస్పెండ్ చేశారు. టీడీపీకి చెందిన చిత్తూరు ఎంపీ శివప్రసాద్తో పాటు ముగ్గురు అన్నాడీఎంకే ఎంపీలు పి వేణుగోపాల్, కెఎన్ రామచంద్రన్, కె గోపాల్పై సస్పెన్షన్ విధించారు. 2 రోజుల పాటు సభా కార్యక్రమాలకు హాజరు కాకుండా స్పీకర్ వారిపై వేటు వేశారు. విభజన హామీలు నెరవేర్చాలంటూ టీడీపీ ఎంపీ శివప్రసాద్, కావేరీ జలాల అంశంలో తమకు న్యాయం చేయాలంటూ అన్నాడీఎంకే ఎంపీలు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. మరిన్ని వివరాలు మా కరెస్పాండెంట్ ఢిల్లీ నుంచి ప్రసాద్ అందిస్తారు. ప్రసాద్ చెప్పండి, అంటే మొన్న కూడా కొంతమంది టీడీపీ ఎంపీల మీద అలాగే ఏఐడీఎంకే ఎంపీల మీద కూడా సస్పెన్షన్ పడింది. సో అగైన్ మళ్ళీ పూర్తి వివరాలు ఏంటి? సాధారణంగానే టీడీపీ ఎంపీలు సభలో తమ యొక్క ఆవేదనను ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తూ రాష్ట్రానికి అన్యాయం జరిగిందంటూ కేంద్రం నిర్లక్ష్య వైఖరి వ్యవహరిస్తున్నట్టు రాష్ట్రం పట్ల తీవ్రంగా నిరసనలు వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ శీతాకాల సమావేశాలు ప్రారంభమైన నాటి నుంచి కూడా ఈ నిరసనల పర్వం కొనసాగుతూనే ఉంది. అయితే రాఫెల్ అంశంపై జరిగే చర్చ, ఆ తర్వాత మంత్రి సమాధానం వీటన్నిటికీ అడ్డుపడుతున్నారనే ఉద్దేశంతో స్పీకర్ మొన్న శుక్రవారం నాడు టీడీపీ ఎంపీలందరూ కూడా రానున్నటువంటి 4 రోజులు కూడా సమావేశానికి హాజరు కావాలంటూ గురువారం నాడు సస్పెండ్ చేయడం జరిగింది. గురువారం, శుక్రవారం, సోమవారం, మంగళవారం 4 రోజుల పాటు సభా సమావేశాలకు హాజరు కావాలంటూ సస్పెండ్ చేయడం జరిగింది. ఆ తర్వాత కొంతమంది ఆ రోజు గురువారం నాడు కొంతమంది ఎంపీలు రాలేదు. అయితే ముఖ్యంగా చిత్తూరు ఎంపీ డాక్టర్ శివప్రసాద్ ఈ రోజు సభకు హాజరైన తర్వాత ఆయన కూడా తన నిరసనను కొనసాగిస్తున్న తరుణంలో స్పీకర్ ఆయన కూడా ఈ రోజు సస్పెండ్ చేయడం జరిగింది. ఈ రోజు ఈ నిరసన పర్వం కొనసాగుతున్న తరుణంలోనే పీయూష్ గోయల్ కూడా ఇక్కడ మీడియాతో మాట్లాడుతున్న సందర్భంగా టీడీపీ ఎంపీలంతా కూడా బయట పార్లమెంట్ ఆవరణలో మంత్రిని నిలదీయడం జరిగింది. మంత్రిని ప్రశ్నిస్తూ కూడా నినాదాలు ఇచ్చారు. మీ శాఖ నుంచి, మీ రైల్వే శాఖ నుంచి రైల్వే జోన్ ఏర్పాటు చేసే విషయంలో మీరు చేసిందంటూ ఏమిటి చెప్పాలంటూ కూడా వాళ్ళంతా కూడా నినాదాలు చేశారు. ఆ తర్వాత పీయూష్ గోయల్ కూడా తర్వాత విడిగా ఈ ఏపీ అంశానికి సంబంధించి మాట్లాడుతూ ఈ కేవలం వీళ్ళు నిరసనలకు మాత్రమే పరిమితం అయ్యారు, ఒక నిర్మాణాత్మక పాత్ర పోషించే విషయంలో వీరంతా కూడా ఫెయిల్ అయిపోయారు. తెలంగాణలో వీరి యొక్క ఎక్స్పెరిమెంట్, వీరు చేసినటువంటి ప్రయత్నం ఏ రకంగా విఫలమైందో అన్న అంశాన్ని కూడా మాట్లాడటం జరిగింది. ఆంధ్రప్రదేశ్ లో కూడా ఇదే మరలా కూడా పునరావృతం అవుతుంది, ఇదే ఫలితాలు వస్తాయి అని పీయూష్ గోయల్ కూడా చాలా ధాటిగానే గట్టిగానే మీడియాతో మాట్లాడుతూ స్పందించారు. రకంగా ఈ రోజు జరిగినటువంటి మొత్తం వ్యవహారంలో టీడీపీ ఎంపీలంతా కూడా తమ నిరసనను మరింత తీవ్రంగా కొనసాగిస్తూనే ఉన్నారు. ఈ రోజు డాక్టర్ శివప్రసాద్ సస్పెండ్ కావడం అన్నది కొత్త పరిణామం. ప్రసాద్, అలాగే అంటే నిన్న మోదీ, ఇవాళ అలాగే పీయూష్ గోయల్, అంటే మొత్తం మీద తిరిగి ఎదురుదాడికి దిగారనే అనుకోవాలంటారా? ఎందుకంటే ఇంతవరకు ఏపీ ప్రభుత్వం మాత్రమే కేంద్రం మీద ఆరోపణలు చేస్తూ ఉండేది. సో ఇప్పుడు గట్టిగా వాళ్ళు కూడా ఎదురుదాడికి దిగారనుకోవాలా బీజేపీ కూడా? ప్రధానమంత్రి పార్టీ నాయకులతోనూ కార్యకర్తలు టెలికాన్ఫరెన్స్, వీడియో కాన్ఫరెన్స్ లో సందర్భంలో కూడా ఏపీ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు, ముఖ్యమంత్రి వ్యవహరిస్తున్న తీరు పట్ల చాలా గట్టిగా స్పందించడం జరిగింది. అదే తరహాలో మంత్రులంతా కూడా రాను ఆ యొక్క వేడిని పెంచే అవకాశం ఉంది. ఏపీ ప్రభుత్వం ముఖ్యమంత్రి మరి ముఖ్యంగా ఇటీవల అనేక సందర్భాల్లో మోడీ వ్యవహరిస్తున్న తీరు పట్ల చాలా గట్టిగా స్పందిస్తూ విమర్శిస్తూ మాట్లాడడం జరిగింది. అదే తరహాలో బీజేపీ నాయకత్వం కూడా, బీజేపీ మంత్రులు, ఎంపీలు, అదేవిధంగా వీళ్ళంతా కూడా రానున్న రోజుల్లో గట్టిగానే ఏపీ ముఖ్యమంత్రిపై దాడి చేసే అవకాశం ఉంది. ఆ మేరకు దాడి, ప్రతిదాడులు, రాజకీయ విమర్శలు, ప్రతి విమర్శలు అన్నది ఖచ్చితంగా రానున్న రోజుల్లో మరింత పొదనెక్కే అవకాశం ఉంది. థ్యాంక్ యూ ప్రసాద్.